ఫిష్ కర్రీ చేయడానికి ముందుగా ఆయిల్ పోసుకుంటున్నానండి. కొంచెం జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, చున్నుల్లిపాయ, పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసి మిక్సీ పట్టుకున్న మసాలా వేసానండి. తర్వాత కరివేపాకు వేసానండి. కొంచెం నిమ్మకాయ సైజంత చింతపండు నానబెట్టుకున్నానండి. మసాలా వేగిందండి. ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు గుజ్జు ఇందులో పోస్తున్నానండి. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకొని మరగాలండి. మరిగినాక చేపలు వేద్దాం. అందులో వాటర్ మరిగాయండి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న చేపల్ని అందులో వేసేద్దామండి. టేస్ట్ అయితే చాలా సూపర్ ఉంటుందండి. ఇప్పుడు కొత్తిమీర వేసేద్దాం. ఫిష్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఎలా ఉందో చూసి చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.